నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానండి. ఇప్పుడైతే మీకు ఒక చిన్న వంట చూపిస్తానండి. అంటే వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలా మాకు రాదా అంటారేమో! నెల్లూరు స్టైల్ చూపిస్తానండి. అందరూ అట్లాగే చేసుకుంటారో లేదో ఒక కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే పావు కిలో టమాటాలు, పావు కిలో వంకాయలు తీసుకున్నానండి. లేత వంకాయలు. ఇప్పుడు 2 కట్ చేసుకున్నాను. ఈ వ ముందు వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఏసి పెట్టేసుకోండి. అంటే చేదు రాకుండా ఉండేదానికి. ఇప్పుడైతే పావు కిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకొక పిడికెడు పచ్చిమిరపకాయలండి. ఈ పచ్చిమిరపకాయల్లో పెద్దగా కారం లేదు కాబట్టి నేను అవేస్తున్నానండి. పర్వాలేదు సరీగా సరిపోయింది మాకు కారము. ఇంకా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. అది కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి పాతకాలంలో అయితే కూర కుండల్లో అంటే కూర అటికలు అంటారు గదండీ! వాటిల్లో తెల్ల దబరలేసి ఉడికిచ్చి ఎనిపి తిరగబోసేవాళ్ళు గదా! ఇప్పుడైతే నేను ముందే తిరగబోసేస్తున్నానండి. ఎందుకంటే ఎక్కువ పని లేకుండా ఈజీగా నేర్పిస్తాను. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో ఒక 4 స్పూన్లు ఆయిలేసేసుకొని, ఆవాలు, జీలకర్ర అర స్పూను, ఒక చిటికెడు మెంతి పొడి. మెంతి పొడి ఈ పులుసులు, బజ్జీలు, సాంబార్లు వీటిలన్నిటిలోకండి మెంతి పొడి ఖచ్చితంగా వేస్తే చాలా టేస్ట్ ఉంటది. స్మెల్ బాగుంటది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గూడా వేసేసుకుంటున్నాను. ఇవి కలిపేసేసుకొని ఇప్పుడు గార్లిక్ చూడండి. ఈ గార్లిక్ దంచుకొని దాంట్లోనే వేసేస్తాను. మనం ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఏస్తే ఇంకా టేస్ట్ ఎక్కువ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలేసుకోవాలి. ఆనియన్ కన్నా ముఖ్యమైనది ఈ బజ్జీకి వెల్లుల్లి రెబ్బలు. ఇక అంతా కలిపేసేసుకున్నాక ఒక చిన్న స్పూను పసుపు, మనకి టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్. కాస్త తక్కువేసుకున్నా మళ్ళా అయినా ఏసుకోవచ్చు గాబట్టి, నేనైతే కరెక్ట్‌గా ఏశాను. మీరు తక్కువేసుకోండి, చాలకపోతే కాస్త ఎక్కువే మళ్ళా ఏసుకోండి. ఇంకా కరివేపాకు గూడా కాస్త ఏసుకున్నాను. ఇప్పుడు పసుపేస్తాను. ఒక చిన్న స్పూన్ తోటి. అంటే మామూలు స్పూన్‌తో అయితే ఒక చేత్తో అయితే 2 పించెస్ అండి అంతే. చూసారు గదా! అంతవరకే ఏసి, కాస్త బ్రౌన్‌గా వచ్చేదాకా వేయించేసుకొని ఇక మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ జేసి పెట్టుకున్నాం గదండీ! ఇవి ఎందుకు కట్ జేశాను అనేది చెప్పాను గదండీ! ఎనిపే పని లేకుండా మెల్ట్ అయిపోతాయి ఇందులోని. కాస్త వాటరేసేసుకొని సిమ్‌లో బెట్టేసుకొని, సిమ్‌లో గాకపోయినా వాటరేసాం గాబట్టి హైలోనే బెట్టుకొని ఆహ్, మూత బెట్టేసేస్తే ఒక 2, 3 సార్లు దగ్గరుండి చూస్తా ఉంటే ఒక 5 మినిట్స్‌లో బాగా ఉడికిపోతాయండి. వంకాయలైతే ఈజీగా ఉడికిపోతాయి గాబట్టి అవి లాస్ట్ ఏసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కాస్త వాటరేసేసి అందులో మూత పెట్టేస్తాను. మూత పెట్టేసాక ఒక 5 నిమిషాలకి ఒక 5, 7 నిమిషాల లోపల మొత్తం మెల్ట్ అయిపోద్దండి. 2 సార్లు మీరు మూత తీసి కలిపెట్టుకోండి. అంటే స్టీల్ గిన్నె కాబట్టి 2 సార్లు. లేదంటే తెల్ల గిన్నెలు అటాటియి అయితే కంటిన్యూగా 5 మినిట్స్ ఉంచుకున్నా మనకు మాడవండి. ఇదైతే స్టీల్ గిన్నె కాబట్టి మాడిపోద్దని చేశాను. ఇప్పుడు చూడండి ఉప్పులో నుంచి మంచినీళ్ళలోకేసుకొని వంకాయల్ని, ఆ వంకాయలు దేవి దాంట్లో వేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలన్నీ ఉడికిపోయాయి గదండీ! ఏశాను. ఈ వంకాయ ఉడికేదానికి గూడా కాస్త వాటర్ గావాలి గాబట్టి అది ఏశాను. ఏసి మళ్ళా మూత బెట్టేసుకొని ఇంకొక్క 3, 4 మినిట్స్ చాలండి. ఎక్కువ గూడా పడలేదు. అంతే. ఇప్పుడు దాంట్లో మనకు 2 చింతగింజలంత చింతపండు ఏసుకోవాలి. అంటే ఒక వంకాయ ముక్క అంత చింతపండేసుకోవాలి. ఎన్ని టమాటాలేసుకున్నా గూడాను చింతపండేస్తేనే రుచొస్తదండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే మా నెల్లూరు సైడు. తిననోళ్ళ గురించి గాదు. నెల్లూరు సైడయితే ఖచ్చితంగా చింతపండెయ్యాలండి. కాస్తైనా ఎయ్యాలి. తర్వాత అదేసుకొని, అది గూడా ఉడికేదాకా అట్లాగే బెట్టేసేసుకొని, ఇక బాగా ఉడికిపోయిన తర్వాత పొయ్యి మీదే బెట్టి ముద్దకంతో అట్లా అనేసుకున్నామంటే, లేకపోతే గరిటెతో అనుకున్నా గూడా పర్వాలేదండి. అంతే ఈజీ అండి రెసిపీ. ఇది సంగట్లోకి గానీ, అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి, దోసలోకి గూడా బావుంటదండి ఈ బజ్జీ. అందుకని నేను ఈజీగా చేసుకునే విధానం జూపిచ్చాను. తర్వాత నెల్లూరు స్పెషల్ జూపిచ్చాను ఆంధ్ర స్టైల్‌లో. ఇక ఇప్పుడు వాటర్ ఉన్నా గూడా పర్వాలేదండి. టమాటాలయన్నీ ముందే మెల్ట్ అయిపోయాయి గాబట్టి, ఇక వంకాయలనైతే ఊరికనే పైపైన అట్లట్లా అంటున్నానండి. ఎందుకంటే ఈ కూర తినేటప్పుడు ఆ వంకాయ తగులుతుంటే ముక్క చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ ముక్కలు తింటుంటే సైడ్ డిష్ గూడా పడలేదండి. సైడ్ డిష్ కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లోకి చిక్కుడుగాయ తాళింపు గానీ, కోడిగుడ్డు ఆమ్లెట్ గానీ, ఎండు చేప ఫ్రై గానీ
అన్నీ బాగుంటాయండి తినేవాళ్ళకి. చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే ఎండు చేప దీని కాంబినేషన్ చేసేదండి. ఆ రోజులు పోయినియి. ఇప్పుడు ఎండు చేప తింటే పడని రోజులొచ్చేసాయి గాబట్టి, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు తినండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి.